హాయ్ ఫ్రెండ్స్, గాజువాకలోని చీరల వినాయకుడిని చూడడానికి వచ్చాము. సెల్లెస్ట్ పక్కనే లంక గ్రౌండ్లోని వినాయకుడిని పెట్టారనమాట. దాదాపుగా 1 మంత్ ముందు నుంచి వినాయకుడిని చాలా బాగా ప్రిపేర్ చేశారు. ఈ వినాయకుడిని చూడడానికైతే వైజాగ్ చుట్టుపక్కల వాళ్ళంతా చాలా ఎక్కువ మంది వస్తున్నారు. చాలా రద్దీగా ఉంటుందని చెప్పేసి ఇంకా లైన్ల వైపు మేము వెళ్ళలేదన్నమాట. ఇంకా మా లైన్లో వెళ్తే చాలా లేట్ అవుతుందని చెప్పేసి ఇక్కడ మా కొలీగ్ ఒక ఆయన మెంబర్షిప్ ఉన్నారు, చూశారు కదా, అది ఎంట్రన్స్ ఫ్రెండ్స్. అది దాని లోపల అనమాట ఈ వినాయకుడిని తయారు చేశారు. ఎంట్రన్స్ కూడా చాలా బాగుంది. అసలు ఏదో పెద్ద టెంపుల్ లాగా డిజైన్ చేశారనమాట. మేము వచ్చేసి ఇంకా బ్యాక్ సైడ్ నుంచి ఎగ్జిట్ గేట్ ఉంది కదా, అటు నుంచి మా కొలిక్కి కాల్ చేసి అటు నుంచి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా లైన్లో నించోలేదు, డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయామన్నమాట. అగో టీషర్ట్ ఆయన ఉన్నారు కదా, అతను పంపించారు, మా కొలీగు లోపలికి తీసుకెళ్లారు. అగోన్ ఫ్రెండ్స్, అదే వినాయకుడు. మొత్తం అన్ని సారీస్తో ప్రిపేర్ చేశారండి. చాలా అనమాట, కలర్స్ సారీస్తో నీట్గా చాలా మొత్తం అవన్నీ కూడా సారీసే చూడండి, తొండంతో సహా అన్నీ కూడా సారీస్తో చాలా బాగా తయారు చేశారు. మేమైతే లోపలికి వెళ్ళాము, దండం పెట్టేసుకున్నాము, పైన వరకు వెళ్ళి ఒక ఫోటో కూడా తీసేసుకొని ఇంకా దర్శనం చేసుకొని కాసేపు కూర్చొని బయటికి వచ్చామన్నమాట. ఆ పక్కనే ఇంకా విష్ణుమూర్తి విగ్రహాన్ని కూడా పెట్టారు. ఈ విగ్రహం అయితే ఇంకా చాలా నిజంగా విష్ణుమూర్తి దిగొచ్చినట్టుగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ వినాయకుడు విష్ణుమూర్తి విగ్రహాలు ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయండి. వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.